10 ఏళ్లు బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆగం చేసిందని విమర్శించారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ టైంలో గత సర్కార్ పాలనపై మండిపడ్డారు కోమటిరెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు తాము 14 నెలల్లో పూర్తి చేశామన్నారు. 18 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి. RRR కోసం 1700 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. ఇక నల్గొండలో 200 కోట్ల రూపాయలు రోడ్లు వేశామన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ పై మండిపడ్డారు కోమటిరెడ్డి. అదే నిరూపిస్తే ప్రశాంత్ రెడ్డికి సన్మానం చేసి కొబ్బరికాయ కొడతానని చెప్పారు. సభలో మంత్రి సమాధానంపై నిరసనగా వాకౌట్ చేసింది బీఆర్ఎస్. గతంలో 2008లో రాజీవ్ రహదారి షామీర్పేట రామగుండం మరియు నార్కట్పల్లి అద్దంకి మెదనపట్ల రోడ్డును పీపీపీ మోడల్లో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఈ విధానంపై ఆలోచన చేస్తున్నాం. హ్యామ్ మోడల్ను 2016లో నేషనల్ హైవే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇప్పటికీ 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 ఫేజులు పూర్తయి 3వ ఫేజు నడుస్తున్నది. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, కేరళ కూడా హ్యామ్ను అమలు చేస్తున్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు నిర్మించేందుకు సేమ్ హ్యామ్ మోడల్ లాంటి సిఆర్ఎంపీ కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద రోడ్లు నిర్మించారు. సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, డి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అంటే వాళ్ళు బడ్జెట్ మొన్న ప్రసంగంలో ఈ హ్యామ్ మోడల్ అని చెప్పి ప్రస్తావన చేసినారు సార్. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు స్టేట్లో సార్ మొత్తం ఈ R&B రోడ్ల యొక్క పురోగతి పూర్తిగా మందగించపోయింది సార్. మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి జరుగుతున్నటువంటి వర్క్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం కనిపిస్తూ ఉన్నది సార్. కాంట్రాక్టర్స్ని అడుగుతూనేమో బిల్స్ రావట్లేదు, పేమెంట్ రావట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు. డబ్బులు లేకపోతే ఎట్లా చేయాలన్నమాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే కొత్తగా ఇంకేమైనా శాంక్షన్ చేసినారా అని అంటే అది కూడా పెద్ద కనిపించట్లేదు. సరే ఇవన్నిటి దరిమిలా వీళ్ళు హామ్ మోడల్లో చేస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా బడ్జెట్ ప్రసంగంలో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లతోటి అని టార్గెట్ పెట్టినారు. సరే ఈ 17,000 కిలోమీటర్లు ఒక R&Bదైనా దీంట్లో పంచాయరాజీ కూడా ఉంటాయి ఆ రోడ్లు. అది కొద్దిగా క్లారిటీ కావాలి సార్ మినిస్టర్ గారి తరఫు నుంచి. మేము 10 సంవత్సరాలలో 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు చేసినాం. అది 1,154 కిలోమీటర్లు సార్. అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మేము 10 సంవత్సరాల్లో ఖర్చు చేసినాం. ఈ 4 లైన్లు 669 ఉంటే 485 యాడ్ చేసి 1,154 చేసినాం. ఇది మీ లెక్కలనే ఉన్నాయి, మీ అధికారులను అడిగితే చెప్తారు. ఇది బడ్జెట్ బుక్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. ఆయన సమాధానం బాగాలేదు మంత్రి గారిది, మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు. నీ దానికి లేదని చెప్పిన, ఎందుకు దీని ఉత్పన్నంగా లేదని చెప్పిన, ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన అందరూ ఆలోచించుకొని, మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు
మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాం. 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. వాళ్ళేమో తక్కువ చేస్తారు, ఎక్కువ చెప్పుకుంటారు. వీళ్ళకి రోడ్లు, మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగులు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. దాని మీద ఉన్న ధ్యాస రోడ్ల మీద లేదు అధ్యక్ష. ఎందుకంటే రోడ్లు అనేది ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వీధిన పాలు పడుతుంది. ఎన్ని వేల మంది చనిపోయినా 10 ఏళ్లలో మీరు వేసిన నిర్వాహకం చెప్పినా, 12 నెలల్లో మేము చేసింది చెప్పినా, మీరు ఇన్ని వేల కిలోమీటర్లు వేసినారు. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రశాంత్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం.